Hello friends, welcome to our channel Food Delights హైదరాబాద్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ను రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన అన్ని స్టెప్స్ ఫాలో అయితే మీకు రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే తయారవుతుంది. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నాన్ స్టిక్ ప్యాన్లోని ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రెష్ వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం నేను క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్ వాడుతున్నాను. వెజిటేబుల్స్ అన్ని ప్యాన్లో వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ని కలుపుకున్నాక ఇందులో 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. వెజిటేబుల్స్ మీద ముందుగానే ఉప్పు వేయటం వలన త్వరగా మగ్గుతాయి. పన్నీర్ ఫ్రైడ్ రైస్లో వాడే రైస్ కోసం నేను 2 గ్లాసుల బాస్మతి పులావ్ రైస్ను అరగంట నానబెట్టి బాయిలింగ్ వాటర్లో కొంచెం నూనె వేసి నానబెట్టిన పులావ్ రైస్ను వేసి 10 నిమిషాలు ఉడకబెట్టి నీళ్లు వాచి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పులావ్ రైస్ను వెజిటేబుల్స్లో వేసుకోవాలి. రైస్ వెజిటేబుల్స్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పన్నీర్ ఫ్రైడ్ రైస్లో వాడే పన్నీర్కు కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు, పన్నీర్ వేసి 1 నిమిషం కలిపి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ను జాగ్రత్త కలుపుకోవాలి, లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ రెడీ అయిన పన్నీర్ను ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ రైస్లో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకున్నాక దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు అన్ని స్టెప్స్ ఫాలో అవుతే మీరు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.